guys, welcome back to my channel. This is Poojita. సో మీరు ఎలా ఉన్నారు అనేది ఫస్ట్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. చాలా రోజులు అయిపోయింది. సో ఆల్మోస్ట్ 3 days తర్వాత మళ్ళీ నేను ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను. సో నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను, బాగా అనిపించింది. బ్రేక్ ఎందుకు తీసుకున్నాను అంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వీకెండ్కి. ఆల్మోస్ట్ ఫ్రైడే వెళ్ళాము, నిన్న వచ్చాము, సండే వచ్చాము, ఈరోజు మండే. సో ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. నేను వ్లాగ్ చెయ్యాలి అనేదే మర్చిపోయాను. యాక్చువల్లీ ప్లాన్ ఉండే వ్లాగ్ చేద్దామని, బికాజ్ మేము వెళ్ళింది వాళ్ళ హౌస్ వార్మింగ్ అనమాట. సో ఆ ఈవెంట్ అంతా కవర్ చేద్దాము అని అనుకున్నాను. బట్ అంతమంది చాలా రోజుల తర్వాత కలిసి మేము ఫుల్గా ముచ్చట్లు పెట్టుకున్నాము. ఆ ముచ్చట్లలో పడి నేను వ్లాగ్ చేయాలని కూడా మర్చిపోయాను. యాక్చువల్లీ కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ తీశాను, ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్, అంటే వాళ్ళ హౌస్ వార్మింగ్ టైంలో తీశాను అనమాట. అంతే, మేము ఎంజాయ్ చేసేది అలాంటిది ఏం తీయలేదు. నాకు అసలు ఐడియా కూడా రాలేదు ఆ టైంలో. మరి ఎందుకో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేసామన్నమాట. సో మేము అమ్మాయిలు మేము కూర్చొని మేము హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. అబ్బాయిలు అబ్బాయిల గోళ్ళలో స్పెండ్ చేశారు. అండ్ ఇంకా నిన్న లేట్ ఈవినింగ్ వచ్చాము ఇంటికి. సో ఇంటికి వచ్చాక అసలు ఎంత బాధగా అనిపించిందంటే, ఇంతమంది కలిసి 3 days హ్యాపీగా ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇంతమంది జనాలు ఉండరు, మళ్ళీ మేమే ఒంటరిగా ఉండాలి ఇక్కడ. సో అదొకటే కొంచెం బాధ. అంటే ఆఫ్ కోర్స్ అందరికీ ఉంటుంది, ఇంతమందిని కలిసి మళ్ళీ వచ్చి సడన్గా ఇలా ఉండాలి అంటే అలా అనిపిస్తుంది అనమాట. కానీ మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో హ్యాపీ వీకెండ్ అలా అయిపోయిందనమాట. సో ఈరోజు వ్లాగ్లో నేను ఏం చేస్తాను అనేది మీకు చూపించే ముందు మీరు ఒకసారి హౌస్ వార్మింగ్ది చూసి వచ్చేయండి. నేను పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. సో మీరు అది చూసి వచ్చాక నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది వచ్చి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అనమాట. సో ఇక్కడ నేను అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. ఒక చిన్న టైం ల్యాప్స్ తీశాను. అండ్ ఇది హౌస్ వార్మింగ్ రోజు అనమాట. నేను ఎక్కువగా క్లిప్స్ ఏమీ తీయలేదు, యాజ్ ఇందాక చెప్పినట్టు కొన్ని నేను అలా వీడియో తీసాను అనమాట. అది మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో అక్కడ తను గడపకు అలా పసుపు రాస్తుంది. అండ్ ఇదంతా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట. సో మేమందరము ఈ వీకెండ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో గైస్ చూసారు కదా. అండ్ ఈరోజు వ్లాగ్లోకి వచ్చేస్తే, సో ఈరోజు ఏంటంటే నేను నా బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బట్టలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు పట్టని బట్టలు అన్నమాట. ఇప్పుడు నేను వేసుకోను కాబట్టి అవన్నీ తీసేస్తాను. అండ్ ఆల్సో ఇంకా రేపటి నుంచి మేబీ ఇదే లాస్ట్ వ్లాగ్ అనుకుంటా. నెక్స్ట్ వ్లాగ్ నుంచి మా పేరెంట్స్ని చూస్తారు మీరు. సో వాళ్ళు వస్తున్నారు, అందుకనే వాళ్ళు వచ్చే ముందే ఇంకా ఈ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి వాళ్ళకి కొంచెం స్పేస్ ఇద్దామని అనుకుంటున్నాను. బికాజ్ వాళ్ళు
కొంచెం లాంగ్ టైంకే వస్తున్నారు. సో, అన్ని రోజులు వాళ్ళు వాళ్ళ బట్టల్ని వాళ్ళ సూట్ కేస్‌లో పెట్టుకోవడం ఎందుకు? కబోర్డ్స్ ఎట్లాగో నాకు బటన్ క్లోత్స్ చాలా ఉన్నాయి. అవి తీసేస్తే స్పేస్ చాలా వస్తది. సో, వాళ్ళ కోసము అది పెడదామని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు చేద్దాం అనుకున్నాను. బట్ నాకు టైం రాలేదు. ఈరోజు నాకు టైం వచ్చింది. నాకు ఇలా పీక్ మూమెంట్‌లో రావాలనమాట. రేపు అన్నప్పుడు ఆ ముందు రోజే నాకు క్లీన్ చేసుకుందాం అన్న ఒక మోటివేషన్ వస్తది. సో, అది కూడా నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మోస్ట్‌లీ ఇంకా నెక్స్ట్ నుంచి మా పేరెంట్స్ ఉంటారు వ్లాగ్స్‌లో. మీకు ఇంకా చాలా వ్లాగ్స్‌లో వాళ్ళు మోస్ట్‌లీ కనిపిస్తూ ఉంటారు. నేనైతే చాలా చాలా హ్యాపీగా, ఎక్సైటెడ్‌గా ఉన్నాను వాళ్ళని చూడ్డానికి. సో, యెస్, అంతే. ఇంకా ఈరోజైతే పెద్దగా ఈరోజు పనైతే అదే పెట్టుకున్నాను నేను. సో, లెట్స్ సీ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్‌గా చేస్తే అది కూడా వ్లాగ్ చేస్తాను. సో, ఇప్పుడైతే పదండి నాతో పాటు మీరు రండి. నేను క్లీనింగ్, ఆర్గనైజింగ్ అంతా చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. ఓకేనా? సో గైస్, చూసారు కదా, నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అదే అనమాట వెనక కబోర్డ్. అంటే నేను ఇంతకుముందు నావన్నీ ఆ కబోర్డ్లో పెట్టుకుంటుండే. బట్ ఈరోజు ఏంటి అంటే అది ఇంకా మమ్మీ వాళ్ళ కోసం పెట్టేశాను. సో దాంట్లో ఉన్నవన్నీ తీసి ఈ కబోర్డ్లో పెట్టుకున్నాను. సో దట్ వాళ్ళకి స్పేస్ ఉంటుంది రాగానే పెట్టుకోవడానికి. అంతే. ఇప్పుడైతే ఇంకా చేయడానికి ఏం లేదు. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ రెస్ట్ తీసుకున్న తర్వాత నేనేం చేస్తాననేది మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఇది వచ్చి ఇంకా ఈవినింగ్ మేము కొంచెం బయట పని ఉంటే అక్కడికి వచ్చాము. ఇది ఫర్నిచర్ స్టోర్ అనమాట. సో ఇక్కడ నాకు కొన్ని క్యూట్ స్టఫ్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించినవి నేను బ్లాగ్ చేశాను. నాకు ఈ గ్లాస్ బాటిల్స్ పైన డిజైన్ బాగా నచ్చింది అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇది టేబుల్ పైన షో పీస్ లాగా, ఇది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకనే నేను ఇది కూడా బ్లాగ్ చేశాను. అండ్ నెక్స్ట్ పక్కన చూస్తున్నారు కదా, ఇది బౌల్స్ అనుకుంటా. ఈ చిన్నదైతే ఓపెన్ కాలేదు అండ్ పెద్దది క్యాప్ ఓపెన్ అయింది. బట్ చాలా చాలా హెవీగా ఉంది అది. అండ్ చూడడానికి వీడియోలో కన్నా రియల్గా ఎంత బాగుందో. అది ఒక పర్ల్ ఫినిషింగ్ లాగా ఆ కలర్ అనమాట. చాలా చాలా బాగుండే అది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి క్యాండిల్ హోల్డర్స్. అసలుకి అంటే స్వరోస్కి అది మెరుస్తుంది కదా, అలా షైన్ అవుతుండే చాలా. మీరు ఇప్పుడు వీడియోలో కూడా చూడొచ్చు. ఇంట్లో డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా క్యాండిల్ హోల్డరే. ఇన్ కేస్ ఎవరైనా కెనడాలో ఉండి ఇంటి కోసం డెకరేటివ్ పీస్ చూస్తున్నారంటే ఒకసారి బ్రిక్ స్టోర్ని విజిట్ చేయండి. దాంట్లో ఏదో ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు. ఈ డెకరేటివ్ పీసెస్ పైన కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. యాజ్ వెల్ వెళ్ళాం కాబట్టి నాకు తెలిసింది, అందుకనే నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందని. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, బోరింగ్ పంప్ అంటారు కదా, అదనమాట. నాకు ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ మేము గ్రాసరీస్ కొన్ని ఉంటే గ్రాసరీ షాపింగ్కి వచ్చాము. ఇంకెక్కడ ఇంటికి వచ్చేసాము. అండ్ కార్తిక్ వచ్చి ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. అలాగే నేను పక్కన చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం ఆనియన్స్ చాప్ చేస్తున్నాను. అండ్ కార్తిక్ కూడా ఇక్కడ చికెన్ పీసెస్ అది ఇది కట్ చేస్తున్నాడు అనమాట. సో నేను ఇక్కడ చికెన్ రెసిపీ ఏం షేర్ చేసుకోలేదు, బికాస్ చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను. ఇంకా ఊరికే షేర్ చేస్తే కూడా మీకు బోరింగ్గా అనిపిస్తుంది, అందుకని నేను షేర్ చేయలేదు. సో ఎస్, చూసారు కదా ఈరోజు వ్లాగ్. ఐఎమ్ రియలీ సారీ, నేను ఎక్కువగా వ్లాగ్ చేయలేదు.
ఐ మీన్ ఈ రోజంతా కూడా వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. బట్ కొంచెం మధ్యాహ్నం కబోర్డ్ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం నాకు వీక్గా అనిపించింది, పడుకున్నానమాట. అండ్ ఆ తర్వాత ఇంకా లేసి కొంచెం గ్రాసరీ షాపింగ్ అండ్ వేరే ఏదైనా ఏదో పని ఉంటే అది చేసుకొని వచ్చేసాము. రాగానే కుక్ చేసుకున్నాను. ఇంకా అంతే అనమాట. పెద్ద స్పెషల్గా ఏం చేయలేదు, అందుకనే నేను వ్లాగ్ కూడా చేయలేదు. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి ఇంకా బాగా వ్లాగ్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్.